మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి 33వ వచనం వరకున్న భాగము చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చదవబడిన లేఖన భాగం ప్రభు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లేఖన భాగము యొక్క పూర్వాపరాలను, ఈ వాక్య భాగము యొక్క పూర్వాపరాలను గనక, బ్యాక్గ్రౌండ్ను గనక మనం గమనిస్తే, యేసు ప్రభు తనను వెంబడించువారు ఏ ఏ విషయాల్లో ఎలా ఉండాలి, వేటితో ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, దేనికెంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికెంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏది ముందు ఏది తరువాత అనే విషయాలను తెలియజేశారు. ఏం చెప్పండి? ఈ వాక్య భాగం యొక్క పూర్వాపరాలను గమనించండి. నూతన సంవత్సరానికి ప్రవేశించాం. అందరూ హ్యాపీ 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 న్యూ ఇయర్ 4 రోజులు వేసరి హ్యాపీనెస్ తగ్గిపోయినట్టుంది. నో, అలా ఉండకూడదు మనం. సో ఆనందం అనేది మన హృదయములో నుంచి ఉబికి వచ్చే ఓటలాగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సర్వకాల సర్వావస్థలలో దేవుని బట్టి ఆనందించేటువంటి జీవితాలు మనము కలిగి ఉండాలి. సో ఈ లేఖన భాగము ఓ శ్రేష్టమైన సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ వాక్య భాగం యొక్క పూర్వాపరాలు మనం గమనించినప్పుడు, తనను వెంబడించేవారు ఎలా ఉండాలి, ఏ ఏ విషయాల్లో ఎలా ఉండాలి, వేటితో ఎలా వ్యవహరించాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఏది ముందు ఏది తర్వాత. సో ఇలా అనుకోవచ్చు ఈరోజు మన అంశాన్ని, ఏది ముందు ఏది తర్వాత దేనికి ఎంత. ఇదేం టైటిల్ అండి? చాలాసార్లు ఈ మాటలు మాట్లాడతాం కదా, ఏది ముందు ఏది తర్వాత దేనికి ఎంత. ఎందుకు ఈ మాటలు అంటే, నూతన సంవత్సరం అనేది ఒక న్యూ చాప్టర్ లాంటిది మనకి, ఒక నూతన అధ్యాయం మనకి. ఏం చెప్పండి? ఓ నూతన అధ్యాయం, ఒక ఫ్రెష్ పేజ్ మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని, ఈ నూతన సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన ప్రయారిటీస్ని మనం ఏం చేయాలి? సెట్ రైట్ చేసుకోవాలి. ప్రభు చేత పిలువబడినటువంటి మనము ఆయన పిలిచిన పిలుపునకు తగినట్లుగా జీవించాలి. ప్రభువు తన ప్రజలు భిన్నమైన జీవన శైలిని కలిగి ఉండాలని కోరుతున్నారు. హీ వాంట్స్ హిస్ పీపుల్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్ స్టైల్. ఒక భిన్నమైన జీవన శైలిని కలిగి ఉండాలి. వారి ఆలోచన విధానం, అదే శుక్రవారం కూడా మన వాక్యం ధ్యానం చేశాం కదా, మన మైండ్ సెట్ని ఏం చేయాలి చెప్పండి? ఈ నూతన సంవత్సరంలో రీసెట్ చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మన మైండ్ సెట్ని రీసెట్ చేసుకొని రీస్టార్ట్ చేసుకుంటే, మన మనసు రిఫ్రెష్ చేసుకుంటే, నిశ్చయంగా ప్రభు మన జీవితంలో చేయు కార్యములను మనం అనుభవించగలం. రైట్, ఇక్కడ ఒక వాగ్దానం మనకు కనబడుతుంది, ఒక ప్రామిస్. వీ లైక్ ప్రామిసెస్ కదా, చెప్పండి. వీ లైక్ ప్రామిసెస్. మనకు వాగ్దానం అంటే చాలా ఇష్టం. ఏంటది? చూడండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏంటి? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆ అన్నీ అన్న చోట మనం చాలా పెట్టుకుంటాం. అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, అన్నీ మీకు అనుగ్రహించబడును. అయితే ఇది షరతుతో కూడిన వాగ్దానము. ఇది ఎలాంటి వాగ్దానం చెప్పండి? షరతుతో కూడిన వాగ్దానం. ఏంటి షరతు? ఏమిటి? షరతులు వర్తిస్తాయి అంటాం కదా. ఏంటి ఆ షరతు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి. దేవుని పిల్లలారా, ఈ కొండ మీది ప్రసంగములో ప్రభువు చాలా విలువైన పాఠములను తన శిష్యులకు ఆయన బోధించారు. ఈ 19వ వచనం దగ్గర నుంచి కనుక మనం చూస్తే 24వ వచనం వరకు ఆయన ధనమును గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడారు? ధనమును గురించి మాట్లాడారు. 25 నుంచి మనం గమనించినప్పుడు 34వ వచనం వరకు ఉన్న సుదీర్ఘమైన ఈ భాగములో తమ అవసరతల విషయములో, ఏంటి చెప్పండి? తమ అవసరతల విషయములో తన శిష్యుల వైఖరి ఎలా ఉండాలి, హౌ దేర్ యాటిట్యూడ్ షుడ్ బి టువర్డ్స్ దేర్ నీడ్స్,
వారి అవసరతల పట్ల వారి వైఖరి ఎలా ఉండాలి, వారి యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన మాట్లాడాడు. నూతన సంవత్సరం, నూతన అవసరతలు, అంతేనంటారా? నూతన అనుభవాలు, నూతన అవసరతలు, నూతన సమస్యలు కూడా ఉంటాయా? ఉంటాయి కదా. మరైతే వీటి ఎడల మనము ఎలా వ్యవహరించాలి? ఈరోజున చాలామంది మాట్లాడే మాట, భావజాలం ఎలా ఉంది లోకములంటే ధనమే సర్వస్వం. ఏంటి చెప్పండి అందరూ? ధనం మూలం ఇదం జగత్, అంతేనా? ధనం మూలం ఇదం జగత్. సో ధనమే సర్వస్వం. అయితే బైబిలు ధనమే సర్వస్వం అనే విషయాన్ని చెప్పడం లేదు. మరి ఏం చెప్తుంది? ధనం అవసరమే కానీ సర్వస్వం కాదు. అది మనం తెలుసుకోవాలి. ఏంటి చెప్పండి? ధనము అవసరమే కానీ అది సర్వస్వము కాదు. ఇది మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇంటికి కిటికీలు అవసరమేనా? ప్లీజ్ చెప్పండి. తలుపులు అవసరమేనా? ఇంటి నిండా కిటికీలు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? గోడలు లేకుండా. మీకు అర్థమైందా? కిటికీలు అవసరమే, తలుపులు అవసరమే కానీ అది సర్వస్వం కాకూడదు సుమా. గాలి రావాలి ఇంటి నిండా కిటికీలు నింపేసాం అనుకోండి, ఏమవుతుంది? భద్రత ఉంటుందా? భద్రత ఉండదుగా. భద్రత కావాలంటే ఈ మాత్రం ఏ సెన్స్? ఇది ఏ సెన్స్ అంటారు చెప్పండి? కామన్ సెన్స్. ఏ సెన్స్ ఇది? అరే ఆ మాత్రం తెలియదు అంటారా? కామన్ సెన్స్ లేదంటారా నీకు? కిటికీ అవసరమే కానీ కిటికీ సర్వస్వము కాదు. అలాగే మనిషి బ్రతకడానికి తిండి అవసరమే కానీ తిండి సర్వస్వము. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇవాళ మనుషుడు జీవితం ఎలా ఉండిపోయింది? కారణం ఏంటంటే ధనమే సర్వస్వం అని బ్రతికేస్తున్నారు. ధనమే సర్వస్వమని బ్రతికేస్తున్నారు. అందుకనే ప్రభు మాట్లాడుతున్నాడు, ధనమునకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. ఏది ముందో ఏది తర్వాత, అంతే మీకు ప్రశ్నించాను, ఏది ముందు ఏది తర్వాత, దేనికంత? ఏది ముందు? ఈ నూతన సంవత్సరంలో ఈ 3 ప్రశ్నలు: ఏది ముందు, ఏది తర్వాత, దేనికి ఎంత ఇవ్వాలి, దేనికి ఎంత సమయం కేటాయించాలి, దేనికి ముందు సమయం కేటాయించాలి, దేనికి తర్వాత సమయం కేటాయించాలి. ఇవి కానీ మనం తెలుసుకోకపోతే ఎవరి సామెతలాగా ఉంటుందో తెలుసా మీ జీవితం? గాలి అవసరం అని ఇంటి నిండా కిటికీలు పెట్టేసి గోడలు కట్టిన సామెత ఉంటుంది. పల్లసటి గోడలు, ఇంటి నిండా కిటికీలు, ఏమవుతుంది చివరికి? భద్రత ఉండదు. ఎంతవరకో ఏ పరిమాణములు అవసరమో అంతవరకే. మరి అన్ని తెలిసిన మనం ధనము విషయంలో కూడా ఎలా ఉండాలి? అదే, ధనం అవసరమే కాదని అనడంలా. యేసుప్రభు అన్నాడు అవసరం లేదని అనలా. కాతే దాన్ని సర్వస్వముగా మీరేం చేయొద్దు, భావించవద్దు. దాని కొరకు మీరేం చేయొద్దు, చింతపడవద్దు. ఓ ప్రాముఖ్యమైన సత్యం. ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాలు మారినాయి కానీ చింత మాత్రం వదిలిపెట్టట్లా. ఏం వదిలిపెట్టట్లా? మీకు గతంలో చెప్పాను కదా, ఎట్టెట్టా, నేనెట్టా, రేపెట్టా అని. చెప్పండి. ఎట్టెట్టా, నేనెట్టా, రేపెట్టా. ఎప్పుడు ఇదే ఏడుపు. ఎట్లా, ఎలా, హౌ, వెన్, ఎప్పుడు, ఈ ప్రశ్నలతో మనం సతమతం అయిపోతాం. దేవుని పిల్లలారా, ఈ లోకములో ప్రజలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు వారు దేనినైనా పొందుకోవడం అనే విషయం 2 విధాలుగా జరుగుతుంది. పరిశుద్ధ లేఖనం ఆ విషయాన్ని తెలియజేస్తుంది. చాలామంది తమ జీవితంలో ఏం చేస్తారంటే కొన్ని లక్ష్యములు ఏర్పాటు చేసుకుంటారు. ఏం చెప్పండి? సపోజ్ అనుకుందాం, ఈ నూతన సంవత్సరంలో 5 లక్షల రూపాయలు సంపాదించాలి అని ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఉందా? టార్గెట్ ఉందా? లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. సో లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక లక్ష్య దిశగా మనం ఏం చేస్తాం చెప్పండి? జీవితాన్ని పోరాటమయము చేసేసుకుంటాం. సంపాదించాలి ఎట్టనైనా సరే. కొంతసేపు ఏమో నీతిగా ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు దాకా? జనవరి ఆఖరి దాకా. ఎప్పుడు దాకా? జనవరి ఆఖరి దాకా నీతిగా ప్రయత్నం చేసి, అరే ఈ లెక్కనైతే జనవరి 31 వచ్చిన 10,000 వచ్చినాయి, 10,000 చొప్పున 12 నెలలు వేసుకుంటే 1,20,000 అవుతాయి, 5 లక్షలు ఎట్టొస్తాయి. కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి. ఆ ఏదో ఒకటి చెయ్యాలి అనే క్రమములో మన ప్రయారిటీస్ మారిపోతాయి. ఏం మారిపోతాయి చెప్పండి? ఫస్ట్ బాగానే ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి అనే క్రమంలో అదేమైపోతుంది? మారిపోతుంది. అయితే బైబిల్ మనకు నేర్పిస్తున్న సత్యం, లక్ష్యములు ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు. ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ టు హ్యావ్ ఎ ప్లాన్. ప్రణాళిక వేసుకోవడం తప్పు కాదు. లక్ష్యం కలిగి ఉండడం తప్పు కాదు. కానీ జీవితం ఎలా ఉండాలో ఒకసారి మనం గమనిస్తే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా?
లక్ష్యమును ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యాన్ని ఎలాగైనా సాధించాలని పోరాడటం కాదు. దేవునికి మనము విధేయత కలిగి నమ్మకత్వం కలిగి ఉంటే అవసరమైనవన్నీ మనం పొందుకుంటాం. ఇక్కడ ఏమని వ్రాయబడింది గమనించండి. నా నీతిని, నా రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అన్టు యు. మీకు అవి ఏమవుతాయి? జత చేయబడతా ఉంటాయి. హల్లెలూయా. ఏం చేయబడతా ఉంటాయి? సరే అనుకుందాం, మీకు అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ ఉపయోగిస్తాను. ఒక ఉద్యోగి ఓ సంస్థలో చేరాడు. ఒక సంస్థలో చేరాడు. ఇంకొక ఉద్యోగి కూడా చేరాడు. ఒక ఉద్యోగం ఏమో యజమానికి నమ్మకంగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడు చెప్పండి? నమ్మకంగా ఉంటాడు. ఆయన ఇచ్చిన జీతంతో తృప్తి పడుతూ, తన యజమానికి నష్టం కలిగించకుండా చక్కగా పనిచేస్తూ నమ్మకంగా జీవిస్తున్నాడు. అలా జీవిస్తుండగా యజమాని ఏం చేశాడు? ఆ సంవత్సరం అంతా తన పనివాని యొక్క తీరు చూచి ఒక 100 రూపాయల జీతం పెంచాడు. అంటే ఏమైంది? అది యాడ్ అయ్యింది. అది ఏమైంది చెప్పండి? యాడ్ అయింది, జత చేయబడింది. తన జీతానికి అది జత చేయబడింది. ఇంకొకడేమో టార్గెట్ పెట్టుకున్నాడు. ఏమని టార్గెట్ పెట్టుకున్నాడు? ఎట్లాగైనా ఇన్ని డబ్బులు దానికోసం ఏం చేస్తున్నాడు? యజమానిని మోసం చేయటం, చెప్పండి, యజమానికి ఏదో రకంగా నష్టం కలగజేయటం చేస్తున్నాడు. వీడికి ఏమవ్వలేదు. యజమాని గమనించాడు, వీడికి జీతం అయితే పెంచలా. చూచాడు. ఒక రోజున ఉద్యోగంలో నుంచి తీసేశాడు. ఈ సంగతి, ఈ యజమాని ఈ పనివాణిని ఉద్యోగం నుంచి తీసిన సంగతి ఆ ఊర్లో అందరికీ తెలిసింది. మాట్లాడుకుంటారు వాళ్ళు వీడు ఇంకో చోట పనికి వెళితే పలానాడు మొన్నటిదాకా మీ దగ్గర పని చేశాడట కదా, ఎందుకు తీసేశారంటే వాడు చెప్తున్నాడు, వాడు నాకు ఇట్ట చేశాడు. వీడికి ఎక్కడా కూడా పని దొరకలా. సంపాదించిన ఏది మోసం చేసి దగా చేసి సంపాదించిన సొమ్ము ఓ 4 నెలలకి ఏమైపోయింది? కరిగిపోయింది. ఎక్కడా పని లభించట్లా. ఈలోపు అనారోగ్యము వచ్చింది. ఆ తర్వాత ఇక ఆ జీవితం అంతా కూడా దుఃఖమయం అయిపోయింది. కానీ నమ్మకంగా జీవించిన వాడికి 100 రూపాయలే జీతం పెరిగింది. కానీ అది ఎలా ఉంది తనకి? హల్లెలూయా. ఇట్లాంటి మీరు ఎన్నో చూసుంటారు. నేను చెప్పింది అసలు ఏ పాటి చెప్పండి, మీకు తెలియని సంగతులు ఇవన్నీ. దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధమైన విషయములలో మనం ఈ సూత్రమును పాటించాలి. ఏంటంటే ప్రభు చెప్పాడు, నా నీతిని, నా రాజ్యమును కదా, నా రాజ్యమును నీతిని మొదట వెదకండి. సో ఈ రోజున మనం ఆలోచన చేస్తే ప్రపంచములో ప్రజలు దేనినైనా పొందుకోవటములో 2 విధానాలను అవలంబిస్తున్నారు. ఒకరేమో లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యమును ఎలాగైనా ఛేదించాలంటూ పోరాటాలు చేసి, లేకపోతే అవినీతి ఇంకోటి చేసి వెళుతున్నారు. వారి అవసరతలను అంతకంతకు అది కావాలి ఇది కావాలంటే వెళ్ళిపోతున్నారు. కానీ కొందరైతే నాకు ఏమి అవసరమో అది దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. సో నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోవాలంటే దేవుని ఎడల విధేయత కలిగి నమ్మకత్వం కలిగి ఉంటే అవసరమైనవన్నీ పొందుకోండి. ఇది దేవుడిస్తున్న హామీ. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు విధేయత చూపించు, నీవు నమ్మకస్తురాలిగా ఉండు, నీవు అవసరమైనవన్నీ పొందుకుంటావు. నువ్వు అవసరమైనవన్నీ పొందుకుంటావు. లేఖనాల్లో మీకు ప్లెంటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను చూపించగలను. సమృద్ధిగా ఉన్నాయి దీనికి సంబంధించిన ఉదాహరణలు. దైవజనుడైన పౌలు గారు చూస్తే ఆయన ఏ వ్యాపారము చేయలా, ఆయన ఏ ఉద్యోగము చేయలా. ఆయన దేవుడు తనకు అప్పగించిన పనిలో బహు నమ్మకస్తునిగా ఉన్నాడు. బహు నమ్మకస్తునిగా ఉన్నటువంటి ఆయన యొక్క ప్రతి అవసరాన్ని తీర్చాడు. ఈ విషయం మనకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో గమనిస్తాం. చూద్దాం ఒకసారి అందరం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మనం గమనిస్తాం. 19వ వచనం, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. మీ ప్రతి అవసరము తీర్చును. ఏమండి, ఇది తన జీవిత అనుభవ పాఠము. ఆయన అనుభవించి, ఆయన నేర్చుకుని ఆయన చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఏమండి, పౌలుకి ఎవరైనా సెక్యూరిటీ ఉన్నారా చెప్పండి? పౌలు సెక్యూరిటీ ఉన్నారా? చెప్పరు. ఉన్నారా? కానీ ఆయన సెక్యూరిటీ పొందాడు రూపాయి ఖర్చు లేకుండా.
ఒకసారి చూపించిన వాక్యములు అపోస్తలుల కార్యాలు తీయని చెప్తాను. అపోస్తలుల కార్యాలు. మనం జనరల్గా ఏం చేస్తాం? ప్రాణభయంతో చాలా భద్రతను మనం ఏర్పాటు చేసుకుంటాం. పౌలుకు ఒకసారి ప్రాణాపాయం సంభవించింది. ఆయనకి ఉచితంగా దేవుడే సెక్యూరిటీ పెట్టించాడు. ఒకసారి చదువుదాం ఆ వాక్యాన్ని మనం గమనిస్తే అపోస్తలుల కార్యములో 19వ అధ్యాయం. ఒక్క నిమిషం నేను చెప్తా, క్షమించండి. అపోస్తలుల కార్యం 23వ అధ్యాయంలో 12వ వచనం చదవండి. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. ఎంతమంది? 40 మంది కంటే ఎక్కువ. మీకు ఈ విషయం తెలిసింది, మిమ్మల్ని ఎవరో చంపడానికి 40 మంది కంటే ఎక్కువ మంది కలిసి ప్లాన్ చేస్తున్నారు. వెంటనే ఏం చేస్తారు? ఫస్ట్ పారిపోవడానికి ట్రై చేస్తారు. పారిపోయే అవకాశం లేకపోతే కనీసం కొంచెం బలమున్న వాళ్ళు అయితే వాళ్ళు మిమ్మల్ని చంపకముందే మాట్లాడండి. వాళ్ళు మిమ్మల్ని చంపకముందే తిరగబట్టం కాదు, మీరు వాళ్ళని చంపడానికి ప్లాన్ మొదలు పెడతారు. ఇక్కడ కాస్త డబ్బులు ఉన్నాయనుకోండి, ఏంట్రా వాడు నన్ను చంపేది, వాడు నన్ను చంపకముందే నేను నేసేత్తా. లోకంలో ఇవేగా మనం చూస్తుంది. భయపడలేదు, తిరిగి వాళ్ళను చంపే ప్రయత్నము చేయలా. ఆయన ఏం చేశారంటే తనకు ఆ సమాచారం ఎవరి ద్వారా వచ్చిందో ఆ వ్యక్తిని ఏం చేయమన్నాడు? అధికారి దగ్గరికి వెళ్ళి ఈ విషయం జస్ట్ చెప్పు నాయన అని అన్నాడు. అంతే కదా అండి. ఆ మాట మనం గమనిస్తే ఈ 18వ వచనం ఉంటుంది. శతాధిపతి సహస్రాధిపతి అతనికి తోడుకొని పోయి 17 నుంచి చదవండి పని. అప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవానిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడు. చెప్పినవాడు ఎవరంటే మేనల్లుడు. పౌలు యొక్క మేనల్లుడు చెప్పాడు, మావయ్య నిన్ను చంపడానికి 40 మందికి పైగా ప్లాన్ చేస్తారు మావయ్య, నిన్ను చంపే వరకు కనీసం భోజనం కూడా. అబ్బో ఎంత కసితో ఉన్నారో మావయ్య అని చెప్పాడు. మనమైతే గుండె పగిలి చావనన్నా చేస్తాం, పారిపోనన్నా పారిపోతాం. లేదు కొంచెం ఏదైనా క్యాపబిలిటీ ఉంటే ఆ స్పాట్ పెట్టడానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని చంపించే ప్రయత్నాలన్నా చేస్తాం. పౌలు ఇవేమీ చేయలే. సింపుల్గా ఏం చేశారంటే చూడండి, వాళ్ళని ఆ మేనల్లుండి ఏం చేస్తున్నాడు? అధిపతి దగ్గరికి వెళ్ళమన్నాడు. జరిగిన సంగతి ఏంటో తెలుసా? అలా వెళ్ళినప్పుడు ఆయనకి ఎంతటి సెక్యూరిటీ ఇచ్చారు మీరు చదవండి. క్లుప్తంగా తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు చదువుకోండి. 23వ వచనం. తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని అంటే 100 మంది సైనికులకు ఇద్దరిని పిలిపించి కైసరియకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరచు. వాట్ ఎ సెక్యూరిటీ అండి! ఇంత సెక్యూరిటీ ఫ్రీగా పౌలు ఒంటి మీద దెబ్బ పట్టడానికి వీలు లేదు. ఇది ఎవరిచ్చారంటారు ఈ సెక్యూరిటీ? నేను చెప్పాను కదా, నా రాజ్యమును నా నీతిని మొదట వెదుకుడి, అప్పుడు మీకు కావలసినవన్నీ చెప్పండి. ఈ నూతన సంవత్సరంలో మీకేం కావాలి? ఆరోగ్యం కావాలి. లోకంలో ఏమంటారు? బాగా తినాలి. చెప్పండి, ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలి? బాగా తినాలి. పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రి తినాలి, మధ్యలో కూడా తింటూ ఉండాలి. వచ్చేస్తుంది ఆరోగ్యం. రైట్. అవసరతలు తీరాలి. ఏం చేయాలి? క్షణం తీరిక లేకుండా ఏం చేయాలి? ప్రయాస పడుతూనే ఉండాలి. పగలు డ్యూటీ చేయాలి, చెప్పాలి, రాత్రి డ్యూటీ చేయాలి, ఆదివారం కూడా డ్యూటీ చేయాలి. అప్పుడు మీ అవసరతలు తీరతాయి. ఇది లోకాన్ని అడిగితే చెప్పే మాటలు. భద్రత కావాలా? ఏం చేయండి? పెద్ద తాళాలు కొనుక్కోండి, కుక్కల్ని పెంచుకోండి, సెక్యూరిటీ డబ్బులుంటే ఇంకా మనుషులను కూడా పెంచుకో. ఇవి చెప్పే మాటలు. కానీ ప్రభు అంటున్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ మిమ్మల్ని వెంబడిస్తాయి. అక్కడ ప్రభువు ఆ పై వచనాల్లో ప్రాథమిక అవసరతల గురించి మాట్లాడారు. కూడు, గుడ్డ, నీడ. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరెంత మాత్రము విచారించొద్దు, చింతపడద్దు అని అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఏమనంటే, దేవుని రాజ్యమును వెతుకుట అంటే ఏంటి? రాజ్యమును వెతుకుట అంటే ఏంటి?
నీతిని వెదకుట అంటే ఏంటి? ఈ విషయాలు మనం నేర్చుకుని ముగించుకుందాం. దేవుని రాజ్యమును వెదకుట అనగా ఏమి? దేవుని నీతిని వెదకుట అనగా ఏమి? అదేదో తొందరగా చెబితే పాస్టర్ గారు మేము అది చేస్తాం. అసలు దాని గురించి ఆలోచన ఉండాలి. అవసరతల గురించిన ఆలోచన మానేయండి. నూతన సంవత్సరంలో ఇదే దేవుడు మీకు ఇస్తున్న సందేశం. ఇల్లు కట్టుకోవాలా? అట్లున్నాయి, నీకు అది అవసరమేగా, అట్లుంచు. దేవునికి అప్పచెప్పు దాన్ని. అసలు దాని గురించి నువ్వు ఆలోచన చేయ మాకు. స్టీల్ రేటు పెరిగిపోయిందని ఆందోళన చెందమాకు, సిమెంట్ రేటు పెరిగిపోతుందని ఆందోళన చెందమాకు. నువ్వు అసలు అవి ఏమీ పట్టించుకోకు. దేవునికి స్తోత్రం. భద్రత కావాలా? దాని గురించో ఆలోచన చేయబాకు. అసలు నీ అవసరతల గురించి ఆలోచన మాని, నీ ఆలోచన ఒకే ఒక్క దాని మీద ఉండాలి. ఏంటి నీ ఆలోచన? నీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలంటే మీరు, నేను. పాస్టర్ గారు ఏంటి ఏళ్ళు చూపిస్తున్నాను? మీకు కాదు, నేను ఇలా అన్నానులే, మీకు కాదు. రైట్, గమనించండి. మీరు, నేను, మనమందరం కూడా ఈ ప్రాధాన్యతను సరి చేసుకుందాం. ఏంటి? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదుకుదాం. అప్పుడు మీకు ఏమేమి అవసరమో అవన్నీ ఏమవుతాయి? మీకు యాడ్ అయిపోతా ఉంటాయి. అవన్నీ ఇన్సెంటివ్స్ అనమాట, బోనస్లు అనమాట. బోనస్ల కోసం ఎవరు కష్టపడతారు? అలా వచ్చేస్తాయి అంతే. ఆలోచన చేయండి. ఆయన రాజ్యమును వెతకుట అంటే ఏంటంటే విధేయత చూపుట, దేవునికి లోబడట. అంటే మన దైనందిన జీవితంలో అనేక సందర్భాలు వస్తాయి. ఈ విషయంలో నేను దేవునికి లోబట్టమా, మనుషులకు లోబట్టమా, పరిస్థితులకు లోబట్ట, ఎట్లా? అప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి లోబట్టానికే మనం తీర్మానం చేసుకోవాలి. ఎవరికి? దేవునికి లోబడటానికే మనము తీర్మానం చేసుకుంటే మనం ఆయన రాజ్యమును వెదికిన వాళ్ళు. దేవుని రాజ్యమును వెదుకుట అనగా నా దైనందిన జీవితంలో నేను ప్రతి అంశములో, ప్రతి విషయములో దేవునికి లోబడటానికి తీర్మానము చేసుకోవాలి. ఒకటి రెండు ఉదాహరణలు మీకు చూపిస్తాను. కొద్ది రోజుల క్రితమే కదా మనం క్రిస్మస్ ముగించుకున్నాము, సెలబ్రేషన్స్ చేసుకున్నాము, రైట్, సందేశాలు విన్నాము. మరి మరియా యోసేపుల జీవితాన్ని ఒక్కసారి మరలా తిరిగి జ్ఞాపకం చేసుకుందాం, సరేనా? మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనేమో యోసేపు గారి గురించి మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో మరియ గారి గురించి చూద్దాం. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా దేవునికి లోబడ్డారు, వారు దేవుని రాజ్యమును ఎలా వెదికారు అనే సంగతిని మనం గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపు మరియను విడనాడనుద్దేశించాడు రహస్యంగా అనుంది కదండి. 19వ వచనంలో ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాను. అందరు మగాళ్ళలాగానే యోసేపు కూడా, చెప్పండి, కొంచెం నోరు తెరిచి మాట్లాడచ్చు, పొద్దున్నే నిద్రమత్తు ఆవరించకుండా ఉంటుంది. చెప్పండి, అందరు మగాళ్ళలానే ఆలోచించాడు ఈ మగాడు. గుడ్ గుడ్, బాగా చెప్పారు. అందరు మగాళ్ళలానే ఆలోచించాడు ఈ మగాడు. ఏంటంట ఈ మగాడు ఆలోచన చేసిందంటే, ఆయనకి ఓ అమ్మాయితో, మరియా అనబడిన అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. యూదుల యొక్క కట్టడ ప్రకారం ఒక 1 year పాటు వాళ్ళ ఇదిలో ఉంటారు. ఆ 1 year లోపు ఎప్పుడైనా వివాహము చేయొచ్చు. ఓకే, మరి ఈలోపు ఆమె గర్భవతి అని తెలిసింది. ఏం తెలిసింది? గర్భవతి తెలిసింది. ఇంకా చెప్పాలంటే ఈయన అందరి మగాళ్ళ కంటే కూడా ఉత్తముడే అని అనుకోవాలి. ఇంకొక మగాడైతే ఏం చేసేవాడు? అల్లరి చేసి రైట్, అసలు తప్పు లేకపోతేనే మనమేంటో చూపిస్తాం కదా, మన ప్రతాపం. ఇంక దొరికితే వదులుతామా చెప్పండి సోదరులు? మాట్లాడుకుందాం మనలో మాట. ఏమి లేకపోతేనే ఒక్కొక్కసారి అట్టుంటాం. అసలు ఏదైనా దొరికారా చిత్తకొట్టేం, అసలు వదిలిపెడతాం మనం. మీరు అనొచ్చు, పాస్టర్ గారు అట్టేం లేదులేండి, మీరు అనుకున్నట్టుగా కొంచెం కాలం మారింది, తేడా పడింది, రివర్స్ అయిందని మనం అనుకున్నా ఎక్కువ శాతం ఇప్పటికీ అలానే ఉంది. అది మనం అంగీకరించాల్సిన విషయం, రైట్? ఇప్పుడు పొడిగించకుండా నేను క్లుప్తంగా చెప్తున్నాను. విడనాడను ఉద్దేశించాడు. ఓకే, అయితే ఆ ఆలోచనలను ఎరిగిన దేవుడు తన దూతను పంపించి ఆమె ఎలా గర్భవతి అయ్యింది అనేది వివరించాడు. స్పష్టంగా చెప్పాడు అక్కడ. ఆమె గర్భము ధరించినది మరొక పురుషుని వలన కాదు,
పరిశుద్ధాత్మ వలన కలిగింది, ఆమెను చేర్చుకోవడానికి భయపడకము అని ఉంది అక్కడ. మాట చూడండి, మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఇప్పుడు యోసేపు ఏం చేయాలి? యోసేపు ముందు 2 పాయింట్లు ఉన్నాయి. అదే అన్నాను, ఆయన రాజ్యమును వెదకటంటే ఎట్లుంటుందో మీకు వివరంగా చెప్తున్నాను. దేవుని రాజ్యమును వెదకటం అంటే ఏంటి? ఇప్పుడు యోసేపు సమాజములో పేరు ప్రతిష్ట, మనం ఏం చేసినా దాన్ని వెతుక్కుంటాం కదా. చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఏం కావాలి చెప్పండి? మనకొక పరువు, మనకొక ప్రతిష్ట, మనకంటూ ఒక నేమ్, మనకంటూ ఒక ఫేమ్ ఉండాలి. అదేనా కాదా? ఎవరు అలా అనుకోవట్లేదా? ఎవరు అనుకోవట్లేదా? అందరం అనుకునేది, నాతో సహా. ఏం చేసినా మనకేం కావాలి? ఓ పేరు ప్రతిష్ట, ఓ పరువు ప్రతిష్ట కావాలని మనం కోరుకుంటాం. ఇప్పుడు యోసేపు ముందున్నటువంటి 2 ఆలోచనలు ఏంటంటే, ఈమె గర్భవతి అయిన సంగతి ఈయనొక్కడికే కాదు, ఈయనకి ఎట్లా తెలిసింది? అల్లుళ్ళు చెప్పుకుంటేనేగా. అంతేనా కాదా? రైట్. సో విషయం తెలిసింది. ఇప్పుడు సమాజంలో ఒకవేళ ఇలా అనుకుందాం, యోసేపు వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నారని ఇట్లా మనం ఊహిద్దాం. ఏ అమ్మా నాయన అయినా తమ కాబోయే కోడల పిల్ల ఇట్లా అని తెలిస్తే ఊరుకుంటారా చెప్పండి? వాళ్ళు వెంటనే ఏమంటారు? రే దానికి ఇప్పుడే ఏం చేసేయి. కొంతమంది తల్లిదండ్రులు భలే ప్రేరేపిస్తూ ఉంటారు. చిన్న విషయం ఏదైనా వచ్చిందనుకో సర్దుబాటు చేయరు. సర్దుబాటు చేయకుండా, ఏం కర్మరా నీకు, నీకు అందం తక్కువ, నీకు ఐశ్వర్యం తక్కువ, నాన్న వదిలిపెట్ట, దీన్ని మించింది దాన్ని తీసుకొస్తా, నీకు దీని బాబుని తీసుకొస్తా, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, మనం ఆలోచన చేస్తే ఇప్పుడు యోసేపు వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పలేదు, రైట్? తన ఫ్రెండ్స్తో మనం జనరల్గా ఏదైనా చేయబోతే ఏం చేస్తాను చెప్పండి? మాట్లాడరు. ఒకప్పుడు తరము, నా తరములో ఏం చేసావు? నా తరం అనాల్సి వస్తుంది, ఇప్పుడు తప్పదు, మరి నాకు పెద్దడిని అయిపోయాను కదా, రైట్. నా తరములో ఏదున్నా అమ్మా నాన్నని అడగటం. ఇప్పుడు అట్ట కాదు, డిస్కషన్ ఎక్కడ ముందు? ఫ్రెండ్స్ దగ్గర డిస్కషన్ అన్నమాట. డిస్కషన్ పెడతాం. సో యోసేపు అమ్మా నాన్నతో డిస్కస్ చేయలేదు, ఫ్రెండ్స్తో డిస్కస్ చేయలేదు, తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. దేవుడు తన దూత ద్వారా మాట్లాడాడు, మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఇప్పుడు చేర్చుకుంటే ఏంటి, చేర్చుకోకపోతే ఏంటి? చేర్చుకోకుండా ఉంటేనేమో పరువు నిలబడుతుంది, ప్రతిష్ఠ ఉంటుంది, అంతే కదా, ఆ హుందాతనం ఉంటుంది. చేర్చుకుంటే రేపటి నుంచి ఏంటో తెలుసా? చేతగానోడా, ఏమరా నువ్వు కాబట్టి చేసి, నేనైతేనా దాన్ని అని ఎంతోమంది అంటుంటారు. ఇవన్నీ వినాలి, అందరూ చెప్పండి, ఇవన్నీ వినాలి. ఇప్పుడు యోసేపు నిర్ణయం తీసుకోవాలి. ఆయన రాజ్యమును వెతకుటంటే ఏంటి? ముందే చెప్పాను మనం, ఆయన రాజ్యమును వెతకుట అంటే ఆయనకు లోబడుట. హల్లెలూయా. సో యోసేపు ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే, ఎవరు ఏమనుకున్నా, నవ్వినా, అవమానపరిచినా, లేకపోతే ఇంకొకటి జరిగినా ఇవన్నీ కాదు, దేవునికి లోబడాలి. హల్లెలూయా. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి అని తీర్మానం చేసుకున్నాడు. అండి, కొంతకాలం మీరు ఊహించినట్టుగా, నేను ఊహించినట్టుగా ఆయన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందేమో కానీ, తరువాత ఎంత ఉన్నతంగానో ఆయన కొనియాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బైబిల్లో రాయబడిన మాట అంటే తెలుసా? యోసేపు నీతిమంతుడు. ఇది మనుషులు ఇచ్చిన సర్టిఫికెట్ కాదు. చెప్పాలి, మీకే సర్టిఫికెట్ కావాలి? ఇవాళ చాలా సర్టిఫికెట్, ఇవాళ కొన్ని సర్టిఫికెట్లు విలువ ఉండట్లేదంటగా. అందుకని పిల్లలు ఇవాళ రేపుట్లో ఒకప్పుడు ఏదో బడిలో చదివేవాళ్ళు, ఏదో కాలేజీలో చదివేవాళ్ళు. ఇవాళ ఏదో బడిలో ఏదో కాలేజీలో చదివే రోజులు కాదు ఇవి. ఏ బడిలో చదువుతున్నా దాని రికగ్నిషన్ చూసే రోజులు ఇవి, దాని అఫిలియేషన్ చూసే రోజులు ఇవి. ఈ మధ్య ఎవరో చెప్పుకుంటున్నారు, ఆ యూనివర్సిటీయా, అరే నేలకు గీసుకోవడానికి కూడా పనికి రాదు అంటున్నాడు ఒకడు. ఆ కాలేజీనా నేలకు గీసుకోవడానికి సర్టిఫికెట్ అంటే ఏమి సర్టిఫికెట్ రాది అంటున్నారు. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ఎవరిచ్చారు? యోసేపు నీతిమంతుడైన సర్టిఫికెట్ ఎవరిచ్చారు? హల్లెలూయా. మీకు సర్టిఫికెట్లు కావాలా? కావాలొద్దా? కావాలి. అయితే ఏ సర్టిఫికెట్లు కావాలి? టాప్ మోస్ట్ యూనివర్సిటీ. హల్లెలూయా. టాప్ మోస్ట్ రికగ్నిషన్. ఎవరు రికగ్నిషన్ ఎవరు ఇస్తున్నారు చెప్పండి? సో ఆయన రాజ్యమును,
ఆయన నీతిని మొదట వెదకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహింపబడును. సో యోసేపు దేవునికి లోబడ్డాడు, ఆయన రాజ్యమును వెదికాడు. ఏం వెదికాడు చెప్పండి? ఆయన రాజ్యమును వెదికాడు. మరి మరియ సంగతి ఏమిటి? ఆమె కూడా లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆమె దేవుని దూతతో మాట్లాడుతూ ఇది నాకు ఎలా జరుగును, ఏమిటి అంటూ తన యొక్క సందేహాన్ని వెలిబుచ్చింది. అయితే ఆ సంభాషణ ముగింపులో ఆమె చెప్పిన మాట చదువుదాం. 1వ అధ్యాయం 38 వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అనండి ఒకసారి, నీ మాట చొప్పున జరిగితే ఏమవుద్దో తెలుసు. ఎన్నెన్ని మాటలు అంటారో తెలుసు. ఎప్పట్లాగా ఇంట్లో నుంచి బయటికి పోకుండా ఉండే పరిస్థితులు కాదు. బయటికి వెళ్ళందే తప్పదు. అక్కడికి వెళ్ళినప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు, ఈ ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ వీధులకు వెళ్ళినప్పుడు నలుగురు నానా రకాలుగానే మాటలు కూడా ఆమెకు తెలుసు. అయినా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అంది. అందుకనే ఆమె ధన్యురాలైన మరియ అని పిలువబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని పిల్లలారా గమనించండి, మరియ యోసేపులు, నేను వివరంగా చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ వారిద్దరు కూడా తమ జీవితంలో ఆయన రాజ్యమును మొదట వెదకిన వారుగా మనము చూడగలం. అలాగే అపొస్తలులు కూడా, పెద్దలు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, సన్హెద్రిన సభవారు వారిని పిలిపించి మేము ఈ నామం పేరట బోధించకూడదని చెప్పాంగా అని అన్నారు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 19వ వచనం చదివితే, అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. అంటే వాళ్ళ ఎదుట కూడా ఒక ఎంపిక, దేవుడి మాట వినడం, మనుషుల మాట. కానీ వాళ్ళు ఏది ఎంపిక చేసుకున్నారు? దేవుని మాటకే లోబడ్డారు. సో ఈ సంవత్సరములో మీరు ఒక గొప్ప మార్పు మీ జీవితంలో, ఒక గొప్ప ఆశీర్వాదం మీరు చూడాలని ఆశపడుతుంటే ఈ పని చేయండి. మీరు అవసరతల గురించి ఆలోచించడం మానేసి, నేను అన్ని విషయాల్లో దేవునికి లోబడుతున్నానా లేదా అది చూసుకోండి. ఆయన రాజ్యమును మీరు వెతుకుతున్నారా లేదా అనేది చూసుకోండి. దేవునికి లోబడటం అనేది కనుక మీరు చేస్తుంటే మీరు ఆయన రాజ్యమును వెతుకుతున్నట్లే లెక్క. హల్లెలూయా. సపోజ్ దేవుడు ఇలా అన్నాడు, క్షమించి వదిలే అన్నాడు. వదిలేయండి. ఏమన్నాడు? అట్టట్ట ప్రభువా, అట్టట్ట క్షమిస్తున్నాయ్యా, అసలు ఎట్ట కుదురుద్దయ్యా అది అన్నారనుకోండి, మీరు ఆయన రాజ్యమును వెతకనట్లే. మీకు అర్థం కావట్లే. మీరు తెలుసుకోండి, మీరు దేవుని రాజ్యమును, దేవుడు ఇలా అన్నాడు, నువ్వు క్షమించి వదిలేయి అన్నాడు. అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు క్షమించి వదిలేయి అంతే. అట్టట్ట ప్రభు, అసలు అట్టట్ట క్షమిస్తానయ్యా, అసలు నువ్వు చెప్పడం కాకపోతేను నీకు తెలుసా దేవుడికి మనం చెప్తామా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో? యోసేపు అలా చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎలా ఉంటుందో సమాజంలో, నేను కనుక ఈ పని చేస్తే సమాజంలో నా పరువేం గాను, నా ప్రతిష్ట ఏం గాను అన్నాడు యోసేపు. పని మరి అందా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఇలా జరిగితే భవిష్యత్తులో రేపు నా భవిష్యత్తు ఏం గాని అని అన్నారా? అంటే వాళ్ళు తమ భవిష్యత్తును గురించి తాము ఆలోచించుకోలేదు. తమ భవిష్యత్తు భరోసా దేవుడే అని వాళ్ళు నమ్మారు. హల్లెలూయా. మనం కూడా ఏం, కొంతమంది ఇలా అంటున్నారు, బుద్ధి ఉందా లేదా నీకు? ఆ పిల్లకి అది అడిగిందే అనుకో, దానికి బాప్తిస్మం అంటే ఇచ్చా, అది దాని భవిష్యత్తు ఏమవుతుంది, పెళ్ళి అవుద్దా అని అన్నారనుకో. ఇప్పుడు మీరు దేవుని రాజ్యాన్ని వెతుకుతారా? ఇప్పుడు చూద్దాం. మరి దేవుని రాజ్యం వెతకడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏం పర్లా, దేవుడు నాకు అభయం ఇస్తున్నాడు, నాకు కన్ఫర్మేషన్ ఇచ్చాడు, నేను దేవుని మాట చొప్పున ముందుకెళ్ళిపోతానంటే మీరు దేవుని రాజ్యాన్ని వెతికినట్టు. అటు కాకుండా నిజమే కదా, ఇప్పుడు వద్దులే, ఏమైనా ఏం చేద్దాం, పెళ్ళయ్యాక చూసుకుందాం. అది ఇంకోటి. అంటే నేను సింపుల్గా జనరల్గా ఉండే విషయాలు చెప్తున్నా. ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి? నేను దేవుని రాజ్యమును వెతుకుతున్నానా అనే సంగతి క్షణక్షణం పరిశీలన చేసుకోవాలి. ఓకే. మరి ఆయన నీతిని వెతకడం అంటే ఏంటి? అదేమో రాజ్యమును నీతిని వెతకడం అంటే ఏంటంటే ప్రమాణాలకు తగ్గట్టు సరిచూసుకోవడం. ఆయన నీతిని వెతకడం అంటే ఏంటి? ప్రమాణాలకు తగ్గట్టుగా. ఎవరి ప్రమాణాలు?
దేవుని మాటయే మనకు ప్రమాణం, కొలమానం. ఆ ప్రమాణాలకు తగ్గట్టుగా సరిచూసుకోవడం, ఆ ప్రకారంగా ఉందా లేదా అని చూసుకోవడం. ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఏం చేయాలి? ఆ ప్రమాణం దగ్గరకు వచ్చి కొలతేసి చూసుకోవాలి, దీనికి తగినట్టు ఉందా లేదా. సో ఆయన రాజ్యమును వెతకటం అంటేనేమో లోబడటం, నీతిని వెతకడం అంటే ఆ ప్రమాణాలకు తగ్గట్టుగా ఉందో లేదో జీవితాన్ని చూసుకోవడం. రండి నాతో కలిసి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలోకి వస్తే, యేసు ప్రభు తనను వెంబడిస్తున్న శిష్యులతో చెప్పారు, ప్రజలతో చెప్పారు, శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరరు. ఇదంత చక్కని మాట అండి. శాస్త్రుల నీతి కంటే అంటే ఇక్కడ చూడండి, శాస్త్రుల నీతి అంటే దేవుని నీతి, ఆయన ఏమన్నాడు? ఆయన, మరలా చదువుదాం, మత్తయి సువార్త 6వ అధ్యాయానికి రండి. చెప్పిన మాట, రాజ్యమును, ఎవరి రాజ్యాన్ని చదవండి, ఆయన. కాబట్టి మీరు ఆయన రాజ్యమును అనగా దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదట వెదకండి. ఇక్కడ నీతి ఏ నీతి? ఇది దేవుని నీతి కాదు. ఇదేమి నీతి? ఇది ఎలా ఉంటుందంటే అర్థం చేసుకోవడానికి చెప్తాను. అన్ని వాచీలున్నా అన్ని వాచీలు ఒక టైం చూపించవు, అవుతానే కాదా? మాట్లాడరేంటండి? మీరు ఒక కంపెనీలో ఉద్యోగం అండి, లేదా ఒక కాలేజీ స్టూడెంట్ అండి, మీ వాచీని ఏం చేయాలి? ఎవరి వాచీ ప్రకారం మీరు సెట్టింగ్ చేసుకోవాలి? ఒకవేళ అనుకుందాం కాలేజీ వచ్చి ఒక 5 నిమిషాలు ఫాస్ట్ అని అనుకుందాం. కాలేజీలో ఉన్న వాల్ క్లాక్ చెప్పండి ఒక 5 నిమిషాలు ఫాస్ట్ అనుకుందాం. మనం ఏం చేయాలి? దానికి తగ్గట్టుగానే మనది సెట్ రెడీ చేసుకోవాలి. అంతేగాని నా టైం ఇంతే అని అక్కడ వాదిస్తామా? అది తెలుసుగా మనకి. అలాగే ఇక్కడ నీతి ఏ నీతి అట? శాస్త్రుల నీతి. మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల. అసలు వారి నీతి ఎలా ఉంటుందో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో సవివరంగా ప్రభు చెప్పేశారు. 23వ అధ్యాయం అసలు వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ స్వభావం ఏంటి అని. 23వ వచనం చదువుదాం, ఒక్క మాట చదువుదాం, అన్నీ కుదరదు కదా. అయ్యో అయ్యో అనే మాట చాలా వారికి శ్రమను సూచించే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయాన్ని, కనికరాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. వాటిని మానక వీటిని చేయవాలి. శాస్త్రుల నీతి ఏంటి చెప్పండి? పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించడం కుదురుద్దా? సరే, మీరు నవ్వుకుంటున్నారు, కానీ నాకు రియల్గా జరిగిన సంఘటన, నా లైఫ్లో ఎదురైన సంగతి చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం, కొద్ది రోజుల క్రితం ఒకరు సేవకులమైన మాకు ఒక చోటుకు వెళితే అర్పణిచ్చారు. ఆ అర్పణిస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, పాస్టర్ గారు ఇది దశమ భాగం అన్నారు. ఏమన్నారు చెప్పండి? దశమ భాగం అన్నారు. అందులో కొన్ని పచ్చిపప్పు ఉన్నాయి, అందులో కొన్ని ఆవాలు ఉన్నాయి, కొన్ని కూరగాయలు ఉన్నాయి, కరివేపాకు ఉంది. నాకు లైఫ్లో ఫస్ట్ టైం అలా జరిగింది. నాకు జనరల్గా ఎవరైనా దశమ భాగం అంటే ఇవ్వడం అనేది పాస్టర్స్కి ఇస్తుంటారు కదా, అట్లా చేశారు. కానీ నేను అనుకున్నాను, నాకు ఉన్నారు విశ్వాసులు, పిశాసులు. నేను అసలు ఎప్పుడు అడగను, అసలు నేను అడిగే మనిషిని కాదు. అయినా కూడా కొంచెం ఇట్లా ఉంటారు. ఎంత నిజంగా ఎవరు నేర్పారు కానీ భక్తి వాళ్ళకి భలే బాగా నేర్పారా, ఏ పాస్టర్ గారు నేర్పాడు. కానీ నేను కూడా నేర్పించాలి మా వాళ్ళకని ఒక పాయింట్లో అనుకున్నా. ఉన్నదన్నట్టు దేవుని సందులో ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నాను మీకు. నేనేమనుకున్నానంటే, వీళ్ళని ఎవరు నేర్పారో కానీ బాగా నేర్పారు వీళ్ళకి, నేను నా వల్ల కావట్లేదు, నేను కూడా మా వాళ్ళకి నేర్పితే బాగుండు అనుకున్నా. కానీ నాకు మనస్సు, ఏదైనా వచ్చిన ప్రతి ఆలోచన అమలుపరచడం కుదరదు. దేవుడు ఓకే చెప్పండి, ఏది పడితే చేయడం అవ్వదు. అది పొరపాటును కూడా. దేవునికి స్తోత్రం, ఈ రోజు వరకు అలా చేయలేదు. దేవుడు ఎట్టనే నన్ను బ్రతికించాలని కోరుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అని నేను అలా అనుకుని దాన్ని వదిలేసా. కొద్ది రోజులకి ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటన జరిగినప్పుడు నేనేం చేశానంటే,
ఎవరైతే నాకు అర్పణ ఇచ్చారో వారిలో ఒక లోపమును దేవుడు చూపించారు, ఒక లోపాన్ని చూపించారు. లోపం చూసిన తర్వాత ఇక మరి వాళ్ళ క్షేమం కోరి, లోపం చూసినా చూసి చూడనట్టు పోయారంటే క్షేమం కోరనోళ్ళు, వాళ్ళ క్షేమం కోరి ఏం చేసామంటే ఇది లోపము సరి చేసుకోవాలి అన్నాం. ఇక అంతే, వాళ్ళు మళ్ళీ పిలవలా, ఇక పిలవసడం సంగతి అటు ఉంచండి, మాట్లాడడం కూడా మానేశారు. ఇప్పుడు నేను ఏడవాలా? అరే రే భలే దశంభాగం ఇచ్చేవాళ్ళు మిస్ అయ్యారు అనాలా? దిగులే లేదు. నేను అప్పుడేమనుకున్నానంటే, అయ్యో నా పిల్లలు ఎంత మంచోళ్ళో, దేవునికి స్తోత్రం. దశంభాగాలు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుని భయం నా పిల్లల్లో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అర్పణలు ఇవ్వడం మంచిదే కానీ, కానుకలు ఇవ్వడం మంచిదే కానీ, ఇక్కడ చూడండి ప్రభు చెప్పిన మాట ఎంత క్లియర్గా ఉందో. శాస్త్రుల నీతి ఎంతవరకు అంటే అర్పణలు ఇచ్చేవరకే వాళ్ళ నీతి. వాళ్ళ నీతి ఎంతవరకు చెప్పండి, మాట్లాడే ఎంతవరకు, భక్తి ఎంతవరకు, అర్పణలు ఇచ్చేవరకే. అంతకు మించి ఇంకా నేను కొన్ని పుస్తకాలు చదివినప్పుడు అసలు శాస్త్రుల నీతి భలే ఉండదండి. ఇందాక అన్నాను కదా, ఆవాల దశంభాగం కుదురుద్దండి, కుదరదన్నారు. కానీ శాస్త్రులు కుదురుద్ది. వాళ్ళు ఏం చేస్తారంటే గింజలన్నీ అట పోసి అందులో 1, 2, 3 లెక్కెట్టి దశంభాగం తీసి ఇస్తారు. వాళ్ళు అంత పర్ఫెక్ట్ వాళ్ళు. చెప్పండి, కొంతమంది పర్ఫెక్ట్ అన్నమాట. అంత పర్ఫెక్ట్గా ఎవరు చేస్తారు? శాస్త్రులు, పరిసయ్యులు చేస్తారు. విశ్రాంతి దినం ఇంతకు మించి నడవకూడదంటే అసలు నడవరు, ఒక్క అడుగు కూడా వాళ్ళు వేయరు. ఇప్పుడు ప్రభువు అదన్నీ ప్రస్తావించి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలో, సోపులో, మీరు చూడండి ప్రభు పెట్టినవి కూడా పుదీనాలో, సోపులో, జీలకర్రలో 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయాలు అనగా న్యాయం, కనికరం, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ఇందాక నేను మీతో చెప్పానే ఆ ఫలానా వారిలో లోపం కనబడిందని చెప్పానే. ఏంటి లోపం అంటే వాళ్ళలో కనికరం లోపించింది. కనికరం లోపించడం చూసి, ఇది మీకు తగునా, ఇది మీరు ఇలా చేయకూడదు కదా, మీరు ఇలా ఎందుకు చేశారు, మీరు కనికరం లేకుండా అట్లా ఎట్లా చేశారు ఆ పని అని గద్దించినందుకు స్టాప్. అట్లా ఎంతమందిని పోగొట్టుకున్నామో. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నాకు కలెక్షన్ చేయమని పని అప్పగించలా, నువ్వు కరెక్ట్గా ఉండు, కరెక్ట్గా నడిపించమని చెప్పాడు. హల్లెలూయా. ఏం పని చెప్పలేదు దేవుడు నాకు? మై డియర్ సన్, కలెక్ట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ కెన్ అని చెప్పలా. ఎంతమందిని సమకూర్చగలవో అంతమందిని సమకూర్చమని చెప్పలా. నేను ఈ మధ్య కూడా కొన్ని మాటలు అదే పనిగా జ్ఞాపకం వస్తున్నాయి. ఏమండి, ఓ మందిరంలో, ఓ హాల్లో ప్రజలను నింపడం గొప్ప విషయం కాదండి. ఏదో ఒకటి చేసి ప్రజలను నింపచ్చు. కానీ ఆ ప్రజలలో క్రీస్తు ఎంతవరకు నింపబడ్డాడు? ఒక సంఘము, ఒక మందిరము యొక్క గొప్పతనం ఆ మందిరములో ఎంతమంది ప్రజలు కూర్చున్నారన్నది కాదు. ఇది మనకు కూడా వర్తిస్తుంది. మనం ఎవరిని గురించో మాట్లాడుకోవడం కాదు, ఇది మనకు వర్తిస్తుంది. ఒక మందిరములో ఎంతమంది ప్రజలు కూర్చున్నారన్నది గొప్ప సంగతి కాదు. ఆ ప్రజలలో క్రీస్తు ఎంతవరకు నింపబడ్డాడు అన్న దాని మీద ఆ సంఘం యొక్క గొప్పతనం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. సో ఏమయ్యని చెప్పండి, నీవు కనికరము లేకుండా వ్యవహరించటం సరికాదు, క్షమించమని అడుగు అని గట్టిగా మాట్లాడాను. అంతే సంగతి, డన్. అప్పుడు అనిపించింది, ప్రభువా తొందరపడి నోరు తెరవకుండా ఉండడానికి సహాయం చేసేందుకు స్తోత్రం. ఒకవేళ నేనే గనక తొందరపడి ఆ రోజున సంఘమైన మీతో ఆ మాట అనుంటే, ఉన్నారు మీరు ఎందుకు, కొంతమంది సేవకులు అలా తిడతా ఉంటారు, నేను ఎప్పుడు మిమ్మల్ని అలా అన్నా, దేవునికి అందుకు మీరే సాక్షులు, రైట్. ఉన్నారు మీరు నాకు ఎందుకు, వాళ్ళు చూడండి వీళ్ళు చూడండి, అవసరం లేదు. నాకు అప్పుడు అర్థమైంది, ప్రభువా ఎంత బాధాకరం, ఎంత కరెక్ట్గా ఉన్నారో అని అనుకున్నాం. కానీ కాస్తలో ఏమైపోయారు? కనికరమును విశ్వాసమును వాటిని మానక. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏమన్నాడంటే ఆయన నీతిని వెతకట అంటే ఏంటి చెప్పండి. ఆయన నీతిని వెతకడం అంటే ఏంటి? సపోజ్ అనుకుందాం, మీరు రోజు ఒక అడుక్కునే వాళ్ళకి
ఏం చేస్తానంటే సద్దన్నం పెడతా ఉన్నారు. ఏమో బాజమ్మ గారు కాసేపు అనుకుందాం, ఇక ఫీల్ అయిపోతున్నారు. బాజమ్మ గారు ఏం ఫీల్ అయిపోతుందంటే, అసలు మా ఏరియాలో ఇక్కడ ఎవరు కూడా పెట్టరు, నేనే పెడతాను, తనే కాదు నేనైనా అనుకున్నా. ఉండి సడన్గా ఒక రోజు దేవుడు అన్నాడు, నా కుమారి మాట్లాడతారంటారు. దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడైనా, మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయో చెట్టో నీవు కాదు, మాట్లాడని రాయో చెట్టో నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. రైట్, మాట్లాడే దేవుడు అన్నాడు, నా కుమారి నువ్వు రోజు భోజనం పెట్టడం బాగానే ఉంది, కానీ ఆ సద్దిది పెట్టకపోతే ఉడుకుడికిది పెట్టచ్చుగా అన్నాడు. అనుకుందాం అన్నప్పుడు నీవు ఆయన నీతిని వెతికే వ్యక్తివైతే ఏం చేయాలో తెలుసా? సరే ప్రభువా క్షమించు, ఇన్ని రోజులు ఆ ఆలోచన నాకు రాలేదు, ఏదో పెట్టేసి తెగజేస్తున్నానని నేను ఫీల్ అయిపోయాను, నన్ను క్షమించు ప్రభువా, ఇదిగో ఈరోజే నేను వేడన్నం పెడతాను ఆయన అని పెట్టామనుకో, నువ్వు ఆయన నీతిని వెతికినట్టు. అటు కాకుండా ప్రభువా నీకు తెలీదు, ఏం తెలీదు, ఇక్కడ మెతుకేయడమే కష్టం ఈ ఊర్లో, అయినా బియ్యం రేటు అంత ఉందో తెలుసా ప్రభువా, అట్టాడిది నేను అసలు చేస్తుంటే ఇంకా ఉడుకుడికి అన్నం పెట్టడమా, ఇంకా అది కూడా పెట్టను ప్రభు రేపు నుంచి అంటే నువ్వు ఆయన నీతిని వెదకనట్లే లెక్క. ఎందుకు నేను ఇవి అనుభవించి చెప్తున్నాను. ఒకసారి నేను ఇలానే జనరల్గా షాపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, ముందు చెప్పనా ఏమడతారు తెలుసా, ఏమండి ఈ మీకేనా పెట్టుబడి బట్టల చెప్పండి. తెలియదు, మొన్నటిదాకా చేసింది అదే, షాపింగ్లు మీ షాపింగ్లు చేసి క్రిస్మస్ న్యూ ఇయర్ మొత్తం గందరగోళం చేసి చెప్పండి మీకేనా అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, నాకు కాదులే అంటే వస్తుంది. కానీ ప్రభు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏం చెయ్యి? నేను 1-2 సందర్భాల్లో దేవుని ఆత్మచేత ఇలా గద్దించబడ్డాను. నేను చెప్పుకుంటున్నా, సర్లే మిమ్మల్ని అంటే మీకు కోపం అవుతుంది, కానీ నా కుమారుడా నువ్వు చేసావు, బట్ ఇలా చేసావా అంటే సరి చేసుకున్నాను, క్రమపరుచుకున్నాను. నేను ఆ ఆలోచన ఎప్పుడైతే నా మదిలోకి వచ్చిందో, ఎప్పుడైనా అలాంటే మా కోసమే, అసలు ఆ కేటగిరీ నా చెవిలోకి రానివ్వద్దు. ఏది రానివ్వద్దు? ఇది మీకా అనేది వద్దు. ఓకే, నేను ఎప్పుడైతే చూసుకుంటాను, చెప్తున్నాను మరలా, నేను నీతిమంతున్నా, ఇంకా ఎన్నున్నాయో నా జీవితంలో. దేవుడు ఇవాళ పర్ఫెక్ట్ అయిపోలేదు, నేను భూమి మీద బతుకున్నాను లేదని అర్థం. ఇంకా సరి చేసుకోవాల్సిన ఉన్నాయి నా జీవితంలో. మీరు కూడా అదే చేయమంటున్నాను. ఈ 2026లో మనం ఏం చేద్దామంటే ఆయన రాజ్యమును వెతుకుదాం, ఆయన నీతిని వెతుకుదాం. పొరుగోడిని ప్రేమిస్తున్నావు, ఓకే మై డియర్ సన్, నిన్ను వలే ప్రేమిస్తున్నాం అంటాడు ఆయన. అక్కడే వస్తుంది బాధ. ఎక్కడ వస్తుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? వదిలే, కుటుంబాల్లోకి వెళ్ళకూడదు అనుకుంటా, కానీ వెళ్ళాల్సి వస్తుంది. పలానా వాళ్ళని పలానా వారిలాగా ప్రేమిస్తున్నావా? అక్కడ రాసేసుకోండి. పలానా వాళ్ళని పలానా వారిలాగా ప్రేమిస్తున్నావా అంటే నో అని ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఈ సంవత్సరం ఈ తొలి మాసంలో ఒక తీర్మానంలోనికి వద్దాం. మీరు నేను, ప్రభువా నన్ను క్షమించు, ఇప్పుడే నన్ను నేను సరి చేసుకుంటున్నాను, పలానా వారిని పలానా వారిలాగా ఇక ప్రేమించడం మొదలు పెడతాను అని నువ్వు మొదలు పెడితే నీకు అవసరమైనవన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తాడు. భక్తి అంటే కొండలెక్కటం కాదు, భక్తి అంటే లోయలు దిగటం కాదు, భక్తి అంటే చెప్పులు వేసుకోకుండా తిరగటం కాదు. చెప్పండి, భక్తి అంటే జుట్టు పెంచుకోవడం కాదు. రైట్, భక్తి అంటే ఇంకేమో, ఇది మీ నీతి
పరిశీలన అని స్పష్టంగా చెప్పాడు. దేర్ ఈజ్ ఎ రైచియస్నెస్ ఆఫ్ ఫారిసీస్ అండ్ సాదుసీస్ అండ్ స్క్రైబ్స్. పరిసయ్యుల, శాస్త్రుల, సద్దూకైల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. భ్రమపడద్దు. ఇది ప్రభు చెప్తున్నాడు. నీతిని వెతకడం అంటే ప్రమాణాలకు తగ్గట్టుగా చూసుకోవడం. చేస్తున్నాను కానీ ప్రమాణానికి తగ్గట్టు చేస్తున్నానా? ఏం చెప్పండి? చేయడం లేదని ఎవరన్నారండి? అసలు ఎవరన్నారు మిమ్మల్ని చేయట్లేదని? నన్ను ఎవరన్నా? చేస్తున్నాం కానీ ప్రమాణాలకు తగ్గట్టు చేస్తున్నామా? హల్లెలూయా. శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే. అందుకని అన్నాడు, భలే సామెత వేశాడు అక్కడ, అంధులైన మార్గదర్శకులారా దోమ లేకుండాన్నట్లు వడియకట్టి ఒంటని మృంగువారు మీరే కదంటారా. జనాలు చూసేటప్పుడు దోమ లేకుండా వడగడతారట, రహస్యంగా ఏమో ఒంట్లు మింగేస్తారంట. అంటే దాని అర్థం ఏంటి? అంతటి పనులు చేస్తారు. అలా అసలు మీరు చదివితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉపవాసం చేసిన, దానం చేసిన, మనుష్యులకు కనబడవలని ప్రార్థన చేసినా కూడా ఏమన్నాను? ప్రభు ఏమన్నారు? మీరు ప్రార్థన చేసిన మనుష్యులకు కనబడాలని ఏది చెయ్యొద్దు. ఉపవాసం చేసినా, ప్రార్థన చేసినా, ఒకరికి ఒక ఏదన్నా సహాయం చేసినా మనుష్యులకు కనబడాలని అది ఎవరు చేస్తారు? అలాగా శాస్త్రులు, పరిచయులు చేస్తారు. ఈరోజు నా ఒక మాట వినండి అందరూ. ఇందాకన్నామే, లోకంలో మనుషులు లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటారు, లక్ష్య దిశగా పోరాటం చేస్తారని. ఇప్పుడు మనకు లక్ష్యం ఏంటో తెలుసా? పరలోకమే మన గమ్యం. అందరానండి ఒకసారి. పరిశుద్ధతే మన మార్గం. హల్లెలూయా. హెవెన్ షుడ్ బి అవర్ గోల్ అండ్ హోలీనెస్ షుడ్ బి అవర్ వే. ఆమేన్. పరలోకమే మన గమ్యము, పరిశుద్ధత మన మార్గం. సో నీతిని వెదకుట అంటే ప్రమాణాలకు తగ్గట్లుగా సరిచూసుకొనుట. ఇక 2 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చి ముగిస్తాను. ఎలాగూ ప్రభు ఇక్కడ ధనము గురించి మాట్లాడారు కాబట్టి ఆ ధనవంతులు రెస్పాండ్ అయిన తీరు ప్రభు పరిచయలో ఒక ఇద్దరిని మీకు చూపించి నేను ముగిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనము నుండి, అంతా చదవద్దు, 17వ వచనము నుండి మనం గమనిస్తే 22వ వచనం వరకు ఒక ధనవంతుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ ధనవంతుడు యేసు ప్రభు ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. సద్బోధకుడు అన్నాడు, నిత్య జీవానికి వారసుని కావడానికి నేనేం చేయాలన్నాడు. అబ్బా, వాట్ ఎ టర్మినాలజీ అండి. ఒలికిపోతుంది. ఏంటది చెప్పండి? భక్తి దేనిలో? మాటలో చూడగా తేనెలొలుకు. ఏమి ఒలుకు? తేనెలొలుకు. ఏమంటున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు. నేను అనుకుంటాను ఈ పేతురు లాంటి వాళ్ళు కూడా ఈ టెర్మినాలజీ పట్ల ఎవరంటున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడున్నప్పుడు నేనేమి చేయుదును అన్నాడు. సో ప్రభువు బోధించాడు, ఉపదేశం అందించాడు. అయితే నీకొకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనంగా నీవు వచ్చి నన్ను వెంబడించమంటే అతడు మిగుల ఆస్తి గలవాడై ఆ మాటకు చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అంటే ఇతడు ఆయన రాజ్యాన్ని వెతికాడా? ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఇందాకే చెప్పాను, ఏంటది? ఆయనకు లోబడటం. ఆయనకు లోబడటం. ఆయనకు లోబడటం. కానీ లోబడలే. మరొక ధనవంతుడు మీరు చూద్దురు కానీ, మీరు ఎదిగిన వ్యక్తే, తరచుగా జ్ఞాపకం చేసుకుంటారు. లూకాసు వార్త 19:8. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిస్తున్నాను. నేను ఎవని యొద్దైనా అన్యాయంగా దేన్నైనా తీసుకుంటే అతనికి 4 అంతలు మరలా. ఎట్టంటే బాగుండు కదా. ప్రభువా, నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తానయ్యా అని అనలా. అది మీరు ఆ మాట పట్టాలి. మనం కూడా కొన్నిసార్లు ఏంది ఇది నీదని అనుకో, దొంగతనం చేసి సరే దొరకపోతే అదే ఇదంటారే, దొరికితేనేమో దొంగ, దొరకపోతే దొర. దొరికితేనేమో దొంగ, దొరకపోతే దొర. రైట్. ఇప్పుడు ఫలానా వారిది మనం తీసుకున్నాం,
దాన్ని బాగా ఏం చేశాం, తుక్కుగా వాడేశాం. అది దొరికాం ఒక రోజు. అదేందక్క, అదేందన్నా, నాదట చేసావేంటి అన్నప్పుడు ఫస్ట్ క్షమించమని అడగాలి. రెండోది ఏం చేయాలి, బ్రాండ్ న్యూ కొనివ్వాలి. ఏం కొనివ్వాలి? ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు, నేను ఎవరి దగ్గరైనా ఏమైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి మరలా తిరిగిస్తాలే అనలా, ఎంతో కొంత ఇస్తాలే అనలా, తిరిగిస్తానలా, ఎంతో కొంత. ప్రమాణం, ఏం ప్రమాణం? అది నిర్గమకాండంలో ఉంటుంది. ప్రమాణం. ఒక ఎద్దు, చూడండి ఆ మాట చదువుదాం. నేను నీతిని వెదకుట అంటే ప్రమాణాలకు తగ్గట్లుగా సరిచూసుకొనుట. మీలో ఎవడైనా ఏమైనా దొంగిలితే అతను వానికి 4 గంతలు కలిపి ఇవ్వాలని చెప్పి ధర్మశాస్త్రం చెప్తుంది. ఏమండి, నిర్గమకాండంలో మనం చదువుతాం. అదేమ్మా 20వ అధ్యాయం చదవండి, 17 వచనం. పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. దేనినైనా మీరు ఆశింపకూడదు. రైట్. దొంగిలితే ఏం చేయాలి? వాళ్ళకి ఏం చేయాలి? 4 గంటలు ఇవ్వాలని మాట కూడా ఉండదు. చదువుదాం. మీలో ఎవరైనా చూడండి 22వ అధ్యాయం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మిన, చంపిన, ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు. ఇట్లా ఉంది కదండి. ఆ లిస్ట్ ఉంది, తర్వాత చదవండి, ఇప్పుడు అవసరం లేదు, అన్నీ చదవడం మనకు సమయం సరిపోదు. అంటే నీతి ప్రకారం ఇప్పుడు ఏం ప్రమాణము ఏంటో చెప్పండి. ప్రమాణం. జక్కయ్య ఎందుకు మరలా 4 గింతలు అంటున్నాడు? తీసుకుంటే ఇచ్చేస్తానంటలా, నేను తీసుకున్నది తిరిగి ఇచ్చేస్తానంటంలా. ఏంటి, ఇగో ఎక్కువ తక్కువ మాట్లాడు, మాకు మీ ధన సంగతి నాకు తెలీదు, తీసుకున్నానన్నా ఓకే అయిపోయింది, ఇదిగో తీసుకో అని అంటలా. మనం అంతే కదా, దబాయిస్తాం. మళ్ళీ దొంగతనం చేసి కూడా, మీరు దొంగలని నేను అంటలా, సమాజంలో ఉన్న సంగతి చెప్తున్నాను. ఏం చేస్తాం? దబాయింపు. మళ్ళీ ఏంటి ఎక్కువ మాట్లాడుతుందంటే, నీ ధన సంగతి నాకు తెలియదులే, ఏదో తీసుకున్నా అయిపోయింది, ఎక్కువ మాట్లాడు, మాకు తీసుకో, నీదేనంటున్నావు తీసుకో. దాన్ని ఖరాబ్ చేసి పాడు చేసి ఇస్తావు. జక్కయ్య ఏమన్నాడు? పశ్చాత్తాపం అంటే అది. జక్కయ్యకి దిగులు లేదు. ఏమండి, 1కి 4 ఇవ్వడం అంటే మాట్లాడి, నాకు తెలిసి జక్కయ్య ఆస్తులను అమ్మినా కూడా మొత్తం నాకు తెలిసి ఆల్మోస్ట్ పోగొట్టుకుని ఉంటాడేమో. కానీ జక్కయ్య నమ్మకం ఏంటో తెలుసా? నేను ఆయన నీతిని వెతికితే నాకు ఏం కావాలో అవన్నీ నన్ను వెంబడిస్తాయి. ఆడేమనుకున్నాడు? ఇంకోడు ఆడు ధనవంతుడే, అతను ధనవంతుడే, ఇతను ధనవంతుడే. కానీ ఆ ధనవంతుడేమో నా ఆశ్రయం బీదలకిస్తే నేను తినేదెట్ట అనుకున్నాడు. అంటే దేవుడు నాకు అనుగ్రహిస్తాడని విశ్వాసము ఉంచలేకపోయాడు. కానీ ఈ ధనవంతుడైతే ప్రమాణమును గైకొనాలి. ఏదో చేశామంటే చేశాం కాదు, ఏం చేయాలి? ప్రమాణం గైకొనాలి. 4 గంటలు ప్రభువా నేను చెల్లిస్తానంటే వెంటనే యేసు త్వరపడ్డారు ఆ మాట అంటానికి. ఇతనింటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రహాం కుమారుడు. వాట్ ఎ టెస్ట్. ఇందాక చెప్పాను కదా, సర్టిఫికేట్ ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి వచ్చింది? పరమందున్న దేవుడు ప్రభుడు చెప్తున్న మాట, ఇతడి ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఏం చెప్పినట్టు? నిత్య జీవానికి వారసుడై అబ్రహాము కుమారుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? వారసుడు అయిపోయాడుగా. అయిపోయాడా లేదా? ఎందుకు అవ్వగలిగాడు? కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతికాడు. తర్వాత ఏమైనా కానీ మరియా అదే, యోసేపు అదే, జక్కయ్య కూడా అదే. ఇట్లాంటి వారు చాలామంది ఉన్నారు బైబిల్లో మనం చూస్తే. వాళ్ళు చేసిన పని ఏంటంటే, దేవుని రాజ్యమును మొదట వెతకాలి, ఆయన నీతిని మొదట, అనగా ఆయనకు లోబడాలి, ఆయన ప్రమాణాలకు తగ్గట్టుగా మన జీవితాన్ని ఏం చేసుకుంటుండాలి? సరి చేసుకుంటుండాలి. అప్పుడు మనకు కావలసినవన్నీ
మనం ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి అడగాల్సిన అవసరంలా. ఏం అవసరం లేదు, ఉపవాసం ఉండి అడగాల్సిన అవసరం లేదు. ఏ ఉపవాసం ఉండి అయ్యా 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 అని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయనకు లోబడు, ఆ ప్రమాణాల మేరకు సరి చేసుకో. ఉపవాసం ఉండద్దంటలా, అంటే వాటి కొరకు ఉపవాసం అవసరంలా. వేటి కొరకు? ఒకవేళ ఉపవాసం ఉంటే దీనికోసం ఉండాలి. దేనికోసం? అయ్యా అయ్యా ప్రభువా, నీ నీతిని నేను అనుసరించలేకపోతున్నాను, నా శరీరం నన్ను ఏం చేస్తుంది, లాగేస్తుంది, పీకేస్తుంది, ఓ పట్టాన్ని నన్ను నీ మాటకు లోబడినివ్వట్లేదు, అందుకని ఉపవాసం ఉండండి. అందుకని మనం ఎందుకని ఉపవాస ప్రార్థన చేయాలి చెప్పండి? ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుట కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. కానీ అయ్యా నా ఎకరం ఎట్టా కొట్ట వచ్చే సంవత్సరం కల్లా 2 ఎకరాలు అయ్యేటట్టు చేయ ప్రభువా అని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే నువ్వు 2 అడుగుతున్నావు. ఆయన చిత్తములో ఉండి ఆయనకి ఇష్టమైతే అది 4 ఎకరాలు కూడా అవుద్ది. అసలు అడగమాక. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తములో ఆయన ఏర్పాట్లు అది నీకు అవసరం అంటే అది 10 ఎకరాలు కూడా అవుతుంది. అసలు నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం. సో ఏది ముందు చెప్పండి? ఏది ముందు, ఏది తర్వాత, దేనికంత? ఏది ముందంటే పరసంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, ఆయన రాజ్యము, ఆయన నీతి ముందు. ఏది తర్వాత అంటే మన అవసరాలు, మన అక్కరలు, ఇవన్నీ తర్వాత. దేనికి ఎంత అంటే ఏం చేయాలి? ప్రభు ఆత్మ. అందుకే కొలస్సీ పత్రిక పైనున్న వాటినే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటిని వెతకండి. దేనికి అంత? ప్రతిరోజు ఇదే మీరు చూసుకోవాలి. ఇక మీదట రోజు గడుస్తున్న కొద్దీ మీరు ప్రశ్నించుకోవాలి. నేను ప్రశ్నించుకోవాలి ఏంటంటే ఏది ముందు? పొద్దున్నే లేకండి. మీకు మంత్రాలు చదవడం అలవాటేగా. కొంతమంది పాస్టర్ గారు ఏదన్నా బ్లెస్ అయ్యే మంత్రం ఒకటి రాజు అడిగా ఎప్పుడన్నా నన్ను? వాళ్ళు చెప్తా, నేను నడకపోయినా చెప్తాను. నేను దీవెన్సపడ్డానికి ఒక మంత్రం చెప్పండి పాస్టర్ గారు, నాకు చెప్తా. ఏంటి ఆ మంత్రం చెప్పనా? పొద్దునే లెగాలి. ఏది ముందు, ఏది తర్వాత, దేనికంత అని అనండి. అనగానే మీ మనసు మీతో చెప్తుంది, ఈ వాక్యం గుర్తొస్తుంది. ఏది ముందు? ప్రార్థన ముందు, వాక్యం ముందు, ఆత్మ సంబంధమైన విషయాలు ముందు, ఆయనకు లోబట్టం ముందు, మిగతాయి తర్వాత. ఈ మంత్రం చెప్పండి. మీరు దీవించబడకపోతే అప్పుడు దేవుణ్ణి అడగండి, నన్ను కూడా అడగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఫోన్కి ఎంత కేటాయిస్తున్నావు? గొద్దులు అది చెప్పిన కానీ జనాలు కోపం ఎక్కువైపోతుంది. మీకు కూడా ఎందుకు ఫోన్ అంటున్నారు? లేదని ఎవరన్నారు? నన్ను కూడా కంట్రోల్ చేస్తూ, నేను కూడా, నాకు కూడా ఇది మీకే అనుకుంటున్నారా ఏంటి? నాకు కూడా ఈ వాక్యం. దేనికంత? ప్రజలతో ఎంతసేపు మాట్లాడుతున్నావు? దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఆమేన్. ఆ పనులకి ఈ పనులకి వేటికంత కేటాయిస్తున్నావు? అక్కడెంత సమయం గడిపావు? ఇక్కడ బజార్లో ఎంత సమయం గడిపావు? కుటుంబంలో ఎంత సమయం గడిపావు? దేవునితో ఎంత సమయం గడిపావు? వాక్యం ఎంతసేపు చదివావు? న్యూస్ పేపర్ ఎంతసేపు చదివావు? ఇంకంతే. రోజు ఇదే ప్రశ్న. న్యూస్ పేపర్ ఎంతసేపు చదివాను? న్యూస్ ఎంతసేపు చూశాను? న్యూస్ ఎంతసేపు విన్నాను? దేవుని వాక్యం ఎంతసేపు చదివాను, విన్నాను, దేవునితో సంభాషించాను. లేదా ఆత్మ సంబంధమైన వాటికి నేను ఎంతవరకు ప్రాధాన్యత ఇచ్చాను? నేను చేస్తున్న పనులు దేవుని ప్రమాణాలు, ఏదో చేశానంటే చేశాను అనుకుంటున్నానా? దేవుని ప్రమాణాలకు తగ్గట్టుగా చూసుకుంటున్నాను. సపోజ్ అనుకుందాం, నువ్వు ఒక స్వీపర్వే కావచ్చు, ఒక తుడిచే వ్యక్తివే కావచ్చు, లేదా ఒక చిన్న పనే నీ ఉద్యోగం చేస్తుండొచ్చు. నీ ప్రమాణం ఎలా ఉండాలి తెలుసా? అరే 10 రోజులు ఓనర్ గారు రారంటమ్మా, ఓకేనా? ఎన్ని రోజులు రారు? అయ్యగారు సెలవు ఎన్ని రోజులు? సంక్రాంతి సెలవులకు వెళ్ళిపోయారు. ఎవరు? బాస్ వెళ్ళిపోయాడు. ఎక్కడిదక్కడ అట్టి పెట్టావనుకో, దేవుడు చూస్తాడు. నీ ప్రమాణం, నీవు దేవుని బిడ్డవి. నువ్వెవరో చెప్పు? నువ్వు తుడిచే పిల్లలు. ఇదే చెప్తాను, మనం చేసేటప్పుడు యేసు వస్తాడు ఇక్కడికి. ప్రార్థన, ప్రభువా నేను ఎక్కడుంటే ఎక్కడ అంటావుగా, మళ్ళీ నాతో నీవు నీతో నేను అంటే పాడతాం కదా, పాడతామా? మరి నీతో ప్రభు ఉంటాడు కదా, మరి ప్రభు నడిచే ఫ్లోర్ ఎలా ఉండాలి? నువ్వు ఎంతవరకు అక్కడ ఆ ప్రమాణం ఎలా ఉండాలి? ఒక పని చేసినా, ఏమండి, ఒకరికి ఏదైనా ఇచ్చినా, ఏది చేసినా దైవ వాక్య ప్రమాణముల మేరకు నేను ఉండాలి. దీని గురించే ఆలోచన ఉండాలి. చేసిన పని ప్రమాణం ప్రకారం చేశానా, కొలతకు తగ్గట్టుగా నేను చేశానా? అయితే దీనిలో మనము అలసిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆశ ఉండాలి. కానీ
పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తాడు. ఆ విధంగా చేయడానికి ఆయన ఎందుకు ఇస్తాడు? ఆత్మదేవుడు శక్తి దేనికి ఇస్తాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు అయ్యానని శక్తి, ఇలాంటి వాటికి శక్తిని ఇస్తాడు. అందుకనే యేసు ప్రభు శిష్యులతో ఆ ఉపదేశం అంతా చేశాక వాళ్ళు కలవరపడిపోతున్నారు. వామ్మో, ఇవన్నీ చేయడం మన వల్ల ఇద్దా అని వాళ్ళు అనుకుంటుంటే ఆయన అన్నారు, కంగారు పడమాకండి, నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వచ్చి సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మీరు నడవడం కాదు, మీరు భయపడబాకండి, వాళ్ళ వాక్యం నమ్మో నేను చేయగలను, నాకు చచ్చినట్టే అని అనుకోబాకండి. పరిశుద్ధాత్ముడు తన శక్తితో మిమ్మల్ని నింపుతాడు. మీరు అడగండి, నింపుతాడు, మీరు అప్పుడు ఇవి చేయగలరు. హల్లెలూయా. నేనప్పుడు అది చేయగలను. అలాగున ప్రభు మనకు కృప దయచేయునుగాక. మంత్రం చెప్తారా? అంటే మీకు ఆ భాష బాగా అలవాటని అలా అన్న, అది నిజానికి మంత్రం కాదు. ఏది ముందు, ఏది తర్వాత, దేనికంత, అది అట్ట అనుకుంటామండి. అట్ట అనుకోండి. చేసే పని కూడా అట్లా అనుకోండి. చేతిలోకి వచ్చిన రూపాయిని అంతే అనుకోండి. దేవునికి స్తోత్రం. ఏది ముందు, ఏది తర్వాత, దేనికంత. ఇట్ట పోతా ఉంటే ఈ 2026 అనూహ్యమైన ఆశీర్వాదాలతో మీరు నింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రభువా, మీ కృపాసనం దగ్గరకు నీ పిల్లలమైన మేము వస్తున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మహా ఉచితమైన కృప, కరుణా వాత్సల్యము మీ దాయిని బట్టి 2025వ సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడి 2026లోకి మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఇది నీ కృపాదానమే కానీ మేము అర్హులమైనందున ప్రవేశించలేదు అని మేము అంగీకరిస్తున్నాం. తండ్రి, మాకంటే ఎందరో యోగ్యులు, మంచివారు దేవా, ఈ 2026వ సంవత్సరం వారు ప్రవేశించలేకపోయారు. మీ పిలుపు అందుకొని వారు నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. మరికొందరు భక్తిహీనులై వారు నాయన తమ జీవితాన్ని, తమ తనువును ప్రభా శాపగ్రస్తం చేసుకుని వారు మాకంటే ముందుగా గతించిపోయారు. కానీ నీ పిల్లలమైన మాకు అయా నీవు కరుణ చూపించి నీ కనికరం మా పట్ల కనపరిచి ఈ నూతన సంవత్సరములో మమ్మల్ని ప్రవేశింపజేశారు. ఈ తొలి పునరుద్ధాన దినం మాకు కావలసిన ఉపదేశం మీరు మాకు అనుగ్రహించారు. అయా, చింతించవలసిన అవసరం లేదు అని మరోసారి మీరు మాకు అభయం ఇచ్చారు. ఈ 2026 ఎలా ఉండబోతుందో, ఏం జరుగుతుందో, అదేమవుతుందో, ఇదేమవుతుందో, నేను ఎట్లా పోషించబడాలి, ఇలా ఏమీ మేము చింతించాల్సిన అవసరం లేదు. మా ఆలోచనలన్నీ ఒకే ఒక్క విషయం మీద కేంద్రీకరించబడాలి. మా ఫోకస్ని ప్రభువా మేము సెట్రైట్ చేసుకోవాలని, మా ప్రయారిటీస్ని మేము సెట్రైట్ చేసుకోవాలని ప్రభువా అయా, మా మైండ్ సెట్ని రీసెట్ చేసుకోవాలని అయా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. తండ్రి, మీ రాజ్యమును, మీ నీతిని మొదట వెదకడానికి సహాయం చేయి. మీ రాజ్యమును వెదకటం అంటే ఏంటో, మీ నీతిని వెదకటం అంటే ఏంటో మాకు తెలియజేశారు. వినిన వాక్యమును ప్రకారం జీవించుటకు శక్తినివ్వండి. మీ ఆత్మ బలముతో మమ్మను నింపండి ప్రభువా. మేము శరీరమునకు లోబడుట కాదు, శరీర ప్రేరణలకు లోబడుట కాదు ప్రభువా. లోకమందున్న మనుషులు వాళ్ళ మాటలకు లోబట్టం కాదు, వాళ్ళ ప్రమాణాలకు తగ్గట్టు కాదు ప్రభువా. నీ ప్రమాణం ప్రకారం దేవా మేము లోబడి భక్తి చేయడానికి సహాయం చేయండి అయ్యా. వినిన వాక్యము మా హృదయ క్షేత్రములలో మంచి నేలన పడిన విత్తనములాగా అది నిలిచి మొలచి ఫలించుటకు సహాయం చేయమని, మీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించుమని నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్.